హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. 2026 మరియు 2027 సంవత్సరానికి వచ్చేసి మిరప తోట వేయబోతున్న రైతులకైతే ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మిరప విత్తనాలు పోసుకున్న తర్వాత వేరుకుళ్ళుడు వచ్చిన తర్వాత చాలా అయితే నారుమళ్ళు అనేది చనిపోవడం అయితే జరుగుతాయని కొంతమంది రైతులైతే అంటున్నారండి. ఈ సంవత్సరానికి వచ్చేసి మనమైతే ఎలాంటి యాజమాన్యం పద్ధతి పాటిస్తున్నాం ఏందనేది ఆల్రెడీ అయితే మనమైతే మిరప విత్తనం పోస్తున్న రోజున మీకైతే చెప్పడం జరిగింది కదా. సో మనం మే 29వ తారీఖున మనం ఈసారి వచ్చేసి 4 ఎకరాల మిరప తోట వేస్తున్నామని, మిరప విత్తనాలు ఆల్రెడీ పోసేసామని మే 29వ తారీఖున మీకైతే చెప్పడం జరిగింది కదా. సో ఈసారి కూడా వచ్చేసి మనం అయితే ఎపిసోడ్ విధంగా పూర్తి సమాచారాన్ని మనకి అయితే రైతు అన్నలకైతే అందియాలనే ఉద్దేశంతో మన ఛానల్ తరఫున వచ్చేసి వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతున్నాయండి. అసలు మిరప సాగులో వచ్చేసి ముందుగా మిరప విత్తనాలు వేసుకున్న తర్వాత వేరుకుళ్ళుడు వచ్చిన తర్వాత వచ్చేసి నార్మల్ అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. అసలు వేరుకుళ్ళుడు ఎందుకు వస్తాయి, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి యాజమాన్యం పద్ధతి పాటించి కంట్రోల్ చేసుకోవాలి ఏందనేది మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే 2026, 2027 సంవత్సరానికి అయితే అధికంగా వచ్చేసి రైతన్నలు అనేది మిరప సాగు పెంచుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఈ ఏడాది వచ్చేసి మంచిగా మార్కెట్లో రేట్లు అనేది ఉండడం అయితే జరిగింది కదా. వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా రేట్లు ఉంటాయేమో అని ఆశతో కొంతమంది రైతులైతే మిరప సాగు అనేది అధికంగా పెంచుకోవడం అయితే జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అనేది అనుకోవచ్చు. కాకపోతే మిరప సాగులో వచ్చేసి మిరప విత్తనాలు నారుమల్లో పోసుకున్న తర్వాత ఏదైతే వేరుకుళ్ళుడు వస్తున్నాయని చెప్తున్నారో ఆ వేరుకుళ్ళుడు దేని వల్ల వస్తుందంటే అధికంగా వచ్చేసి వర్షాలు పడితే మాత్రం ఈ వేరుకుళ్ళుడు అనేది రావడం అయితే జరుగుతాయండి. అలాగే మనం పోసుకున్న ఏదైతే నార్మల్ అయితే ఉంటాయో వాటిలో వచ్చేసి మనం అయితే నీళ్ళు అయితే కడతాం కదా, అధిక తేమ శాతం ఉండడం వల్ల కూడా వేరుకుళ్ళుడు అనేది రావడం అయితే జరుగుతుంది. ఒక వేరుకుళ్ళుడు వచ్చిన తర్వాత ఏదైతే నారైతే ఉంటుందో దానికి వేరు మొత్తం వచ్చేసి ఉబ్బిపోయి నల్లగా మారి ఇక్కడ కాండం దగ్గర చనిపోవడం అయితే జరుగుతాయండి. ఇలా వచ్చిన తర్వాత నారుమడి మొత్తంగా ఇలా వైరస్ లాగా స్ప్రెడ్ అయ్యి మొత్తంగా నారుమడి అనేది చనిపోవడం అయితే జరుగుతుందండి. సో చాలా తక్కువ టైంలో దీన్ని కంట్రోల్ చేసుకుంటే నారు అనేది మన చేతిలో అయితే ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే మాత్రం నారు మట్టు మొత్తంగా చనిపోవడం అయితే జరుగుతాయండి. సో దీనికోసం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే మనం వేరుకుళ్ళుడు వచ్చిన తర్వాత వేరుకుళ్ళుడు కోసం బయట మార్కెట్లో అనేక రకాల మందులు అయితే ఉండవచ్చు అండి. కాకపోతే మనమైతే గత ఏడాది నుంచి ఏదైతే మందు అయితే వాడుతున్నామో అదే మందు రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో విడుదల చేస్తున్నాను. ప్రజెంట్ మీరైతే నోవా కంపెనీది డయాజిల్ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి వేరుకుళ్ళుడికి అయితే చాలా అద్భుతంగా పనిచేయడం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి 100 గ్రాములు అయితే ఉంటుందండి. 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనమైతే మిరప నారు ఏదైతే ఉందో దాని మీద స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక 5 ట్యాంకులు లేదా 3 ట్యాంకులకి అయితే ఉంటాయంటే 10 లీటర్ల బిందెతో మీరు ఏం చేస్తారంటే 5 ట్యాంకులు మాత్రం కేవలం ఒక 50 గ్రాములు మాత్రమే పోసుకోండి. ఒక ట్యాంక్కి మాత్రం 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీన్ని స్ప్రే చేసుకుంటే వేరుకుళ్ళుడు అనేది చాలా బాగా కంట్రోల్ అయితే అవ్వడం అయితే జరుగుతాయండి. ఎందుకంటే వేరుకుళ్ళుడు కంట్రోల్ కనుక అయితే మాత్రం మనకి నారు అనేది ఎటుపోకుండా మనకైతే అద్భుతంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీని వచ్చేసి ఎవరైతే రైతన్నలు వేరుకుళ్ళుడు వస్తుంది అలాగే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నోవా కంపెనీ వారి డయాజిల్ ఏదైతే ఉందో దీని అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి రైతులకు ఎక్కడ నష్టం వస్తుందంటే ఈ కత్తెర పురుగు అయితే వస్తుందండి. ఈ కత్తెర పురుగు వచ్చిన తర్వాత నారు ఏదైతే ఉందో దాని అయితే కట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో దీని గురించి కూడా మనమైతే ఎలాంటి మందులు పిచికారీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే ఎపిసోడ్ విధంగా అయితే చెప్తాను. ప్రజెంట్ మనం వీడియోలో మాట్లాడుకుంది ఏంటంటే తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల వచ్చేసి మనకైతే దాదాపుగా వేరుకుళ్ళుడు అనేది ఎక్కువైతే వస్తాయండి. మీరు బెడ్లు రెడీ చేస్తారు కదా నారు పోసుకోవడానికి, ఏం చేస్తారంటే బెడ్లు రెడీ చేసుకున్న తర్వాత దాని పక్కనే వీడియోలో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా సైడ్ కాలువలు అనేది మీరు అయితే పెట్టుకున్న తర్వాత వర్షం కనుక అధికంగా పడితే మాత్రం ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ ద్వారా కిందకైతే వెళ్ళిపోతాయండి. మనకి నారుమడిలో అనేది తేమ శాతం ఎక్కువ ఉండే విధంగా చూసుకోకండి, ఎందుకంటే చాలా తక్కువ నీళ్ళు పెట్టుకోండి, ఓకేనా. అలాగే మనకైతే విత్తనాలు పోసుకున్న తర్వాత చాలా దగ్గర అయితే పోసుకోవద్దు. ఎందుకంటే సూర్యకిరణాలు అయితే ఉంటాయి కదా, అవి వచ్చేసి వేర్ల మీద అలాగే మొక్క మీద పడితే మాత్రం మనకైతే బాగుంటుందండి. సో కొంతమంది ఏం చేస్తారంటే మరీ దగ్గర కుచ్చుగా ఈ మిరప విత్తనాలు అనేది పోసుకోవడం అయితే జరుగుతాయండి. సో అలా పోసుకోవడం వల్ల మీకైతే నష్టం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి వేరుకుళ్ళుడు కనుక వస్తే మాత్రం మీ మట్టు ఏదైతే ఉందో మొత్తంగా చనిపోవడం అయితే జరుగుతాయండి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ నోవా కంపెనీ వారి డయాజిల్ ఏదైతే మందు ఉందో వేరుకుళ్ళుడికి వచ్చేసి మనకైతే 100 గ్రాములు వచ్చేసి 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మాత్రమే వాడుకోవాలండి. అలాగే ఈసారి వచ్చేసి కత్తెర పురుగు ఎలా నివారించుకోవాలి ఏందనేది మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి. ఈ విధంగా వచ్చేసి ఎపిసోడ్ విధంగా రైతులకి సమాచారం ఇవ్వాలి ఉద్దేశంతో మనమైతే వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి తోటి రైతన్నలకైతే వీడియో అనేది షేర్ అయితే చేసేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. జై హింద్.